ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలు చెప్తుండగా తండ్రి మీకు నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీరే మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మనసును దయచేయండి తండ్రి. దేవా, మా అందరి ఆశ మా యొక్క కోరిక ఒకటే తండ్రి, మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించాలని తండ్రి. ఆ విధంగా తండ్రి ఇదిగో తండ్రి మీ వాక్యానుసారంగా మేము బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా మేము ఉంటూ తండ్రి మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. ఏమండి, ఉదయకాల సమయంలో నేర్చుకున్న దానికి మనం కంటిన్యూ చేద్దామండి. అయితే ఒకసారి ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ముందు భాగంలోనికి వెళ్ళిపోదామండి. క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయము. క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ కార్యాలయము. అయితే ఈ మధ్యవర్తిత్వ కార్యాలయంలో పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తలు పిలిచాడు. ప్రవక్తలు వారి యొక్క విధి ఏంటంటే దేవుడిని బయలుపరచడం, అంటే దేవుని గురించి చెప్పడం. తర్వాత యాజకులను పిలిచాడు. యాజకులు ఏం చేశారంటేనండి, బలిపీఠం మీద దేవునికి బలి అర్పించి ప్రజలకి దేవునికి సమాధానపరిచారండి. ఫస్ట్ ప్రవక్త ఏం చేశారండి, దేవుని వ్యక్తపరిచాడు, వెల్లడిపరిచారు. ఇక్కడ యాజకుల దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందండి, సమాధానపరిచారు. ఇకపోతే రాజులు, మూడోవారుగా రాజులు తీసుకున్నాం. రాజుల యొక్క విధి ఏంటంటేనండి, శాంతి భద్రతలను కాపాడడం, సరిచూడడం. ఇది మధ్యవర్తిత్వ కార్యాలయం. పాత నిబంధనలో జరిగిన మధ్యవర్తిత్వ కార్యాలయం అండి. ఇక కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు మనకు మధ్యవర్తిగా కనిపిస్తారండి. అయితే యేసు ప్రభుల వారు ఇక్కడ మనకి ప్రవక్త అయినా, యాజకుడైనా, తర్వాత రాజు అయినా సరే ఈ మూడు లక్షణాలు ఎవరిలో కనిపించాలండి, యేసు ప్రభుల వారిలోనే కనిపించాయండి. అయితే యేసు ప్రభుల వారు ప్రవక్తగా ఉన్నారండి. ఉండి ఏం చేశారండి, దేవుణ్ణి కనపరిచారు. నన్ను చూచిన వాడు దేవుని చూసినట్లే, నా తండ్రిని చూసినట్లని చెప్పడం జరిగిందండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశారండి, వెల్లడిపరిచారు, తండ్రిని వెల్లడిపరిచారు. అదేవిధంగా యాజకుని పనిగా ఏం చేశారండి, యేసు ప్రభుల వారు సిలువలో బలి అయిపోయారండి. అక్కడ పాత నిబంధన కాలంలో బలి పశువుని అర్పిస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు మన కొరకు బలి అయిపోయారండి. ఆయన బలి అయిపోయి అటు దేవునికి ఇటు ప్రజలను ఏం చేశారండి, సమాధానపరిచారు. ఇకపోతే రాజుల కాలానికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు రాజేనండి. రాజుగా ఉండి శాంతి భద్రతలను కూడా జరిపించారండి. ఉదాహరణకి యూదుల రాజుగా పుట్టినవాడు ఎవడు ఎక్కడున్నాడని మనం చూపించుకున్నామండి పొద్దున్న. అంటే యేసు ప్రభుల వారు రాజా అంటే రాజే. పిలాతు అడుగుతాడు కదండి, నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అని అంటారండి. అంటే యేసు ప్రభుల వారు రాజా అంటే రాజేనండి. అయితే పాత నిబంధన కాలంలో 3 విధులని వేరు వ్యక్తులు కొనసాగించారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఒక్కడే 3 పనులను కూడా ఒక ఆయన జరిగించడం జరిగిందండి. అంటే దేవునికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా ఎవరున్నారండి, యేసు ప్రభుల వారు. అయితే ఇది జరిగిన సందర్భం అండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు భూలోకంలో లేరండి. యేసు ప్రభుల వారు భూలోకంలో లేరు. 33.5 సంవత్సరాలు భూలోకంలో బ్రతికి చనిపోయి, సిలువపై చనిపోయి తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్ళిపోయారు. మరి ఆ క్రీస్తు యొక్క మధ్యవర్తత్వం ఆగిపోయిందా? మరి ఇప్పుడు ఆయన లేనప్పుడు మరి ఆగిపోయిందంటే అది ఆగలేదండి. ఎందుకంటే ఆయన రాజ్యం ఎలాంటిదండి, అంతము లేనిది. కాబట్టి యేసు ప్రభుల వారి మధ్యవర్తిత్వం అనేది ఆగిపోలేదండి. యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉందండి. కాకపోతే ఏం జరిగిందంటే కార్యాలయం మారిందండి. ఏం జరిగిందండి,
భూమి మీద ఉన్న కార్యాలయం పరలోకానికి వెళ్ళిందండి. యేసుప్రభుల వారికి కూడా ఎక్కడి నుండి వచ్చాయండి? పరలోకం నుండి, దేవుని యొద్ద నుండే వచ్చినాయండి. ఈయన నడిపించాలంటే భూమి మీద నాకు నేనుగా నేనేమి చెప్పట్లేదు, తండ్రి యొద్ద నేనేమి నేర్చుకున్నానో అదే మీకు చెప్తున్నానని యేసుప్రభుల వారు కూడా చెప్పారండి. అంటే యేసుప్రభుల వారికి కూడా ఎక్కడి నుండి వచ్చినాయండి ఆజ్ఞలు? పరలోకం నుంచే వచ్చినాయి. ఇప్పుడు యేసుప్రభుల వారి దగ్గర అయిపోయిన తర్వాత యేసుప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి భూలోకంలో ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయి, జరగట్లేదంటే జరుగుతున్నాయనే చెప్పాలండి. మరి భూమి మీద ఎలా జరుగుతున్నాయని చూసుకున్నట్లయితేనండి, సంఘం ద్వారా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏమండి, సంఘం ద్వారా ఆ మధ్యవర్తిత్వ కార్యాలయాలు జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయంటేనండి, యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సై ఉన్నారండి. సంఘానికి శిరస్సై ఉన్నారండి. అంటే సంఘానికి శిరస్సై ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారండి? మనం ఉన్నామండి. సంఘంలో మనం అంటే విశ్వాసులమైన మనం ఉన్నాము. మరి మనం ఎప్పుడు మధ్యవర్తిత్వ కార్యాలయంలోనికి ఎప్పుడు ప్రవేశించామంటేనండి, ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో అప్పటి నుంచి ఈ యొక్క సంఘంలోనికి ప్రవేశించేసామండి. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘంలో కూడా 3 విధులు జరగాలండి. ఏంటండి? ప్రవక్త పని జరగాలి, యాజక పని జరగాలి, రాజు పని జరగాలండి. ఈ 3 పనులు కూడా ఈ సంఘం ద్వారా కూడా జరగాలండి. అప్పుడు ఈ 3 పనులు జరిగినప్పుడే అది సంపూర్ణం అవుతుందండి, లేకపోతే అసంపూర్ణం అయిపోతుందండి. కాబట్టి ఈ 3 పనులు కూడా ఎవరి ద్వారా జరగాలండి అంటే మన ద్వారా, అంటే సంఘం ద్వారా జరగాలండి. ప్రవక్త విధి చూసుకుంటానండి, మోషే గారు ఏం చెప్పారండి? దేవుడిని వెల్లడిపరిచారు. దేవుడు అంటే ఎవరో చెప్పారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభుల వారు దేవుడు అంటే ఎవరో చెప్పారు. ఇప్పుడు సంఘానికి వచ్చేసరికి కూడా ఏం చేయాలండి? దేవుడు అంటే ఎవరో మనం కూడా తెలియచేయాలి. అంటే సువార్తను చాటాలండి. అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వారికి ఏం చెప్పాలండి? దేవుని గురించి 4 మాటలు చెప్పాలండి. అంటే మనం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నామండి, దేవుని గురించి 2 మాటలు చెప్పలేమండి? చెప్పొచ్చండి. దేవుడు పరలోకమందు ఉన్నాడు అని చెప్పిన దేవుని సువార్తేనండి. అంటే మన ద్వారా ఏం జరగాలండి? దేవుడిని వెల్లడిపరచాలండి. దేవుడు అంటే ఎవరో, దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఇలా దేవుణ్ణి మనం ఏం చేయాలండి? వెల్లడిపరచాలి. వెల్లడిపరిచినప్పుడు ఏం జరిగినట్లండి? ఇక్కడ సువార్త జరిగింది. సువార్త అంటే ప్రవక్త పని జరిగినట్లేనండి. ప్రవక్త పని, దేవుని యొక్క ప్రవక్త పని జరిగినట్లేనండి. ఇకపోతే యాజక విధి. యాజక విధి అనేసరికి ఏం జరగాలండి? సమాధానపరచాలి. సమాధానపరచాలంటే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తున్నామంటే అక్కడ ప్రజలను దేవుని యొద్దకు నడిపించడానికి ఏం తీసుకొచ్చారండి? బలి పశువుని తీసుకొచ్చి బలి అర్పించారండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుళ్ళని ఒక వ్యక్తిని నడపాలండి. అప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని, ఆ తర్వాత దేవునిని మనం ఏం పరచాలండి? సమాధానపరచాలి. అంటే యాజకవర్తిగా ఏం పని అండి? ఇక్కడ సమాధానం అనేది పరచాలి. మనం క్రైస్తవులుగా ఉన్నాం లేదా మధ్యవర్తులుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలండి? సమాధానపరచాలి. అంతేగాని గొడవలు పెట్టకూడదండి. గొడవలు పడకూడదు, పెట్టకూడదండి. గొడవలు సాధారణంగా ఎలా వస్తాయి అంటేనండి, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పినప్పుడు, అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పినప్పుడు గొడవలు వస్తాయండి. గొడవలు అనేవి వస్తాయండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు, మధ్యవర్తిని పట్టుకుంటారండి. ఏమండి? వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారండి. మధ్యలో చెప్పి నేను ఆమెకు చెప్పాను, ఆమె చెప్పడం వల్ల నీకు తెలిసిందని మధ్యలో ఆమెను పట్టుకుంటారండి. కాబట్టి మనం ఏం చేయాలండి? సమాధానపరచాలి, కానీ గొడవలో పెట్టకూడదండి. గొడవలు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి, కలహమునకు దూరంగా పారిపోమన్నాడండి. అక్కడ గొడవ జరుగుతుందంటే నువ్వు ఆ ఏరియాలో ఉండవద్దని చెప్పాడండి దేవుడు.
ఒకవేళ అది నీవు ఉన్నావంటే వాక్యం తెలిసి నీదే తప్పు అవుతుందండి. దేవుడు వచ్చి కాపాడతాడంటే, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు కలహం దగ్గర ఉండొద్దనండి. మరలా మనం ఉన్నామంటే అది ఎవరి పొరపాటు అండి? మన పొరపాటేనండి. మరి ఒక తప్పిదం అనేది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం నేర్చుకోవాలండి? అనుభవాన్ని నేర్చుకోవాలండి. దాంతో ఇప్పుడు బై మిస్టేక్ జరిగిపోయింది, గొడవ జరిగింది, అక్కడ మనం ఉన్నాము, మధ్యవర్తులుగా మనం ఉన్నాము, మన వల్ల వాళ్ళ వల్ల మనం దెబ్బతిన్నాము. అప్పుడు ఏం నేర్చుకోవాలండి? అనుభవాన్ని నేర్చేసుకోవాలి. ఆ పనికి చేయకూడదు, మళ్ళీ వాళ్ళ జోలికే కాదు, ఎవరి జోలికి వెళ్ళకూడదండి. ఇంకా ఒకవేళ అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలండి? అమ్మో ఇది ప్రమాదం అని దాని నుండి తప్పుకోవాలి. దేవుడు కూడా మనిషి జీవితంలో ఒక్కొక్కటి తన పిల్లలకు నేర్పిస్తూ వస్తారండి, అనుభవాలండి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలండి? ప్రజలను సమాధానం పరచాలండి. ఇకపోతే లాస్ట్దండి రాజులండి. రాజు యొక్క పని ఏంటండి? శాంతి భద్రతలు కాపాడటం. దేవుడు ఒక సందర్భంలో అని చెప్తారు కదండి యేసుప్రభుల వారు, రాజులైన యాజక సమూహం. మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహం. మనమే రాజులమండి. మనమే రాజులుగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు అంటే ఏం చేయాలండి? గొడవలు పెట్టకుండా మనం దేవుని యొక్క మాటలు చెబితే సరిపోతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడతో క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం అనేది ఆగిందండి. ఆగిందంటే ఆ యొక్క సెక్షన్లు అనేవి పూర్తి అయిపోయినాయండి. ఫస్ట్ ఎక్కడ జరిగిందండి? యేసుప్రభుల వారి యొక్క మధ్యవర్తిత్వం పాత నిబంధన కాలంలో జరిగింది. తర్వాత యేసుప్రభుల వారు వచ్చారు, యేసుప్రభుల వారి కాలంలో జరిగింది. మరి ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది సంఘం ద్వారాని. మరి ఈ మధ్యవర్తిత్వ కార్యాలయం అనేది సంఘం తర్వాత కూడా ఏమైనా జరుగుతుందా? సంఘం ఎత్తబడి ఇప్పుడు భూలోకంలోకి వచ్చామండి, తీర్పు అయిపోయింది. యేసుప్రభుల వారు మరలా భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చిన తర్వాత తీర్పు అనేది జరిగిపోయిందండి. తీర్పు జరిగిపోయిన తర్వాత ఈ సంఘం ఏం చేస్తుందండి? ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది కదా పరలోకానికి. పరలోకానికి ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే పరలోకంలో మరలా ఏమవుతుందండి? ఆయన రాజ్యాన్ని ఏలుతారండి యేసుప్రభుల వారు. ఎందుకంటే ఆయన రాజ్యం అంతం లేనిది కదండి. ఇక్కడ ముగిసిపోయినప్పుడు ఈ భూలోకంలో అంతమైనప్పుడు పరలోకంలో ఏమవుతుందండి? ఆరంభం అవుతుంది. మరలా ఆయన సింహాసనం మీద కూర్చుని ఈ యొక్క వేల పరిశుద్ధులు ఉన్నారు చూడండి, ఆ పరిశుద్ధులు ఏం చేస్తారండి? పరిపాలిస్తారండి. కాబట్టి యేసుప్రభుల వారు మధ్యవర్తికి భూలోకానికి వచ్చారండి. భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటేనండి, దేవుడి గురించి ప్రజలకు వివరంగా చెప్పడానికి యేసుప్రభుల వారు వచ్చారండి. అట్ ద సేమ్ టైం బలి పశువుగా బలి అవ్వడానికి కూడా వచ్చారండి. వాస్తవానికి యేసుప్రభుల వారు నరుడా అంటే నరుడు కాదండి. మరి ఎవరండి? దేవుడు. అది మనం పొద్దున్న నేర్చుకున్నామండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడై ఉండి ప్రజలకు ఇటు దేవునికి మధ్యవర్తిగా కూడా పనిచేశారండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నరుడుగా ఉన్నారు, మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన మరి ఈ మధ్యవర్తి ఈ నరుడు అంటే ఈ రెండూ కాదు, ఒరిజినల్గా దేవుడండి. దేవుని వద్ద నుండి వచ్చిన దేవుడండి. ఎందుకు మరి ఇక్కడ రావాల్సి వచ్చిందంటే దేవుణ్ణి వెల్లడిపరచడానికి దేవుడైన యేసుక్రీస్తు వారు ఒక అడుగు, ఒక మెట్టు తను తగ్గించుకొని ఈ భూలోకానికి రావడం అనేది జరిగిందండి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభుల వారు ఎలా పనిచేశారండి? మధ్యవర్తిగా పనిచేశారండి. ఎవరికండి? ఇటు ప్రజలకి అటు దేవునికి అండి మధ్యవర్తిగా పనిచేశారండి. కాబట్టి మాటలను ముగిస్తున్నానండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, అయ్యా మీ గురించి తండ్రి కొన్ని మాటలు చెప్పాను దేవా. పొద్దున్న చెప్పిన భాగానికి తండ్రి దాన్ని కంప్లీట్ చేశాను తండ్రి. దేవ దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే దయతో మన్నించండి. ఇక మీద దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీకు సహాయం దయచండి తండ్రి.
తండ్రి అన్ని విధాలు మీ చిత్తానుసారం నడిపించి తండ్రి మీ నామానికి ఘనత ప్రభావం మీరే పొందమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుల పేరట వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమేన్.